సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. మరియు మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఆ యొక్క అమ్మవారు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతోని అమ్మవారి యొక్క చల్లని చూపు మీ మీద పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాలలో మకర సంక్రాంతిని ఎంత వైభవంగా నిర్వహిస్తారో, ఎంత వైభవంగా దాన్ని ఆస్వాదిస్తారో ఈ పండుగని చెప్తేనే అసలు నిజంగా భలే ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఈ పండగ. రైతన్నులకి వచ్చే లక్ష్మీదేవి లక్ష్మీదేవి చేతికి వచ్చే, అంటే పంట రూపంలో, ధాన్యలక్ష్మి ఆవిడే కదా, పంట రూపంలో చేతికి వచ్చేటటువంటి పండగ చాలా ఆనందంగా జరుపుకుంటారు. మరి ఈ మకర సంక్రాంతిని శాస్త్రీయంగా మనం, అంటే ఇప్పుడు పోకళ్ళు మారిపోతూ ఉన్నాయి, అప్డేట్ అవుతూ ఉన్నాం మనం. పండగలను కూడా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సరే, ఆనందాన్ని తెచ్చుకోవటంలో ఎలాంటి తప్పు లేదు, బట్ శాస్త్రీయంగా ఎలా చేసుకోవాలి సార్ మకర సంక్రాంతి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటే మనం ఏం చేస్తామంటే ఇంట్లో పండగ వాతావరణం, కొత్త బట్టలు వేసుకోవడము, అలాగే కొంచెం బంధువులు రావడం, ఇంట్లో ఒక పూజ చేసుకొని చక్కగా పిండి వంటలు వండుకోవడం, గాలిపటాలు ఎగరేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం సర్వసాధారణంగా. కానీ సంక్రాంతి రోజు చేయవలసింది ఏమిటి? ఫస్ట్ సంక్రాంతి రోజు మీరు చేయాల్సినటువంటిది దానము చేయాలి. దానం చేయాలి. దానం చేయాలి. ఏ దానం చేయాలంటే వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి దానం చేయాలి. ఎందుకు దానం చేయాలి ఏంటంటే, ఏమిటి ప్రామాణికం మనం దానం చేయడానికి, ఎందుకు దానం చేయాలి మీకు సందేహం కలగవచ్చు. మనకి శాస్త్రాల్లో మన పూర్వజన్మ కర్మ తొలగిపోవాలి అంటే 3 విధానాలు చెప్పారు. ఒకటి సూర్య ఉపాసన, నిత్యం సూర్య ఉపాసన చేస్తే కర్మ తొలగిపోతుంది, ఎందుకంటే సహజ పంచమాధిపతి కాబట్టి. రెండవది నిత్యం లలితా పారాయణం చేయడం, భోగము యోగాన్ని ఇస్తుంది, మోక్షాన్ని భోగాన్ని రెండింటిని ఇస్తుంది. మూడవది ఒళ్ళు వంచి మీకు దగ్గరలో ఉన్న ఆలయంలోనో క్షేత్రంలోనో మీరు ఏదైనా ఒక పని చేయాలి, అక్కడ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి, సేవ చేయాలి. అక్కడ ఏదో ఊడవాల్సి వచ్చింది, ఏదో లేకపోతే ఒక అన్న సంతర్పణ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీ వంతు సహాయం వాళ్ళకి వండి పెట్టడమో, లేకపోతే వడ్డించడమో, లేకపోతే అక్కడ ఏదో ఒకటి మొత్తం మీద చేయగలగాలి, ఫ్రీ సర్వీస్. దాని ద్వారా మనకు కర్మ తొలగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇందులో మొదటిది సూర్య భగవానుడు అన్నాక, ఇప్పుడు కర్మకారకుడు ఎవరు మనకి? శని భగవానుడు కర్మకారకుడు. ఈ సూర్య భగవానుడు సహజ పంచమాధిపతి, కర్మకారక స్థానాల మీద ఉంటాడు. సూర్యుడు కర్మను తొలగించేవాడు అనుకున్నాక ఆదిత్య హృదయం కనుక చదివితే కర్మ తొలగిపోతుంది, ఎందుకంటే సహజ పంచమ స్థానం అనేటువంటి కర్మను తొలగించే స్థానం. పూర్వజన్మ కర్మ మీకు తొలగాలంటే సూర్యుడిని ఆరాధించాల్సిందే, ఇంకో మరో మార్గం లేదు. లేదా లలితను ఆరాధిస్తూ ఆ లలితమ్మవారి యొక్క నేత్రాలే ఆ సూర్యచంద్రులు అనుకుంటూ ఉండాలి. లేదా తాటింక యుగలీభూత తపనోడప మండల అని ఒక రింగ్ అమ్మవారిది అనుకుంటుండాలి సూర్యుడిని చూస్తూ. రైట్, తాటంకాలు కాబట్టి. అయితే ఈ సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించగానే కర్మని తగ్గించేటువంటి దాంట్లో ఉంటాడు ఈయన. అందుకని ఈ 2 నెలలు విశేషమే, కేవలం మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సంక్రాంతి రోజు మాత్రమే కాదు, ఈ 2 నెలలు ఎవరైతే సూర్య ఉపాసన చేస్తారో, 2 నెలలు అంటే సంక్రాంతి నుంచి అంటే జనవరి 14 నుంచి జనవరి 14-15 వస్తుంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్. అక్కడ నుంచి ఫిబ్రవరి అండ్ మార్చ్ 14 వరకు అనుకోండి, ఆల్మోస్ట్ 2 months. ఈ 60 days ఎంత పవిత్రమైందంటే మెయిన్గా కర్మ తొలగించుకోవడానికి పవిత్రమైనటువంటి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, పూర్వజన్మలో ఏదో హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది పెట్టుంటాడు ఎవరినో, లేకపోతే ఇంకోటి మనకి శాస్త్రాల్లోనే ఉందిగా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని. ఎప్పుడైతే సూర్యుడు మకర కుంభాల్లో ఉంటాడో, ఈ 2 నెలలు ఉంటాడమ్మా మకర కుంభాల్లో. అయితే మరి ఈ సంక్రాంతికి ఎందుకు ఎక్కువగా చేయాలంటే, అప్పుడే ఎంటర్ అవుతాడు, నవాంశలో కూడా సేమ్ రాశిలో ఉంటాడు, వేరే నెలల్లో సేమ్ రాశిలో ఉండడు అంత ఈజీగా. కాబట్టి నవాంశలో కూడా అక్కడ ఉంటాడు. కాబట్టి మనం దాన్ని ప్రామాణికంగా తీసుకుని సంక్రాంతి ఎంటర్ అవ్వగానే దానాలు ఇవ్వాలి అంటారు. ఏం దానం ఇవ్వాలి సార్? ఇప్పుడు సమస్య పెట్టి ఎలా అయితే చూడండి, ఇప్పుడు మీకు తలనొప్పి కొన్ని చూద్దాం సార్. తలనొప్పి వచ్చింది, చెప్పండి. తలనొప్పి వస్తే మనం మెడికల్ షాప్కి ఏది పడితే అది వేసుకో. అలాగే ఇందులో కూడా అలాగే కీర్తి రావాలి, లేదా సంతానం కలగటం లేదు, పూర్వజన్మ పాపం ఏదో మనల్ని అడ్డుపడుతుంది ఉదాహరణకి, అప్పుడు గోధుమలు దానంగా ఇవ్వాలి. గోధుమలు ఎన్ని ఇవ్వాలి? 1 kg గోధుమలు తీసుకొని చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రము, గోధుమలతో పాటు ఎరుపు రంగు వస్త్రం, టవల్ కావచ్చు, పంచె కావచ్చు, బ్లౌజ్ పీస్ కావచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ముఖ్యంగా బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అలాగే
కొంతమందికి చూడండి మానసికమైన సమస్యలు ఉంటాయి, ఎప్పుడు మనసు ఏదో ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది, వాళ్ళు బియ్యము దానంగా ఇవ్వాలి. బియ్యం దానం. బియ్యము తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. దీనికి ఫస్ట్ దానం ఇచ్చిన తర్వాత ఆ రోజంతా కూడా మకరంలో ఉన్న రోజులు కూడా నేను ఇందాక ఒక మంత్రం చెప్పాను, తాటింక యుగలీభూత తపనోడప మండల అని. తాటంక యుగలీభూత తపనోడప, అది ఆ నామం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఏది ఈ బియ్యం ఇచ్చేటప్పుడు కానీ, గోధుమలు ఇచ్చేటప్పుడు కానీ, లేదా తర్వాత అయినా సరే రవిచంద్రుల యొక్క దోషాలు పోతాయి ఆ మంత్రం చేసుకోవడం వల్ల. అండ్ సహజంగా అయితే స్త్రీకి 5వ తనం ఎక్కువ కాలం ఉంటుంది అంటారు ఆ మంత్రం, ఆ నామం చేసుకోవడం ద్వారా. అలాగే మానసిక సమస్యలు బియ్యం దానంగా ఇవ్వడం ద్వారా మానసిక సమస్యలు, అలాగే తల్లిగారికి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా కూడా ఈ దానం ఇవ్వచ్చు. ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే కొంతమంది గొడవలు ఉంటాయి ఇంట్లో, ఏదో ఒక గొడవ సిబ్లింగ్స్తోనో, లేకపోతే భూ సంబంధంగానో, లేకపోతే ఇంకో రకంగా ఎప్పుడు ఏదో గొడవ ఉంటుంది చూసారు, వారు కందులు దానంగా ఇవ్వాలి. కందిపప్పు ఇవ్వచ్చు, బట్ ఎప్పుడు కూడా ఏంటంటే గుండుగా ఇవ్వాలి. మరలా మీరు నాటితే మొక్కలు వచ్చేలాగా ఉండాలి కొంచెం. అది ఇంకా కుదరని పక్షంలో కందిపప్పు ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనేం లేదు. కందులు ఎరుపు రంగు వస్త్రం ఇవ్వాలి. మరి కొంతమందికి ఇవన్నీ కూడా కేజీ బావే. రైట్. ఇప్పుడు మీరు వ్యాపారంలో రాణించట్లేదు అనుకోండి, లేదా అప్పులు బాగా పెరిగిపోయాయి, అప్పుడు మీరు ఇవ్వాల్సింది ఏమిటంటే పెసలు ఇవ్వాలి. పెసలు కనుక దానంగా ఇస్తే అప్పులు పూర్తిగా తగ్గుతాయి. ఎందుకు అంటే బుధుడే కారకుడు, అప్పులకు బుధుడు కారకుడు. చాలా మందికి తెలియదు ఆ విషయం. మీకు బుధుడు పాడయ్యాడా అప్పులు పాలవుతారు బిజినెస్లు పెట్టి. అందుకని పెసలు దానంగా ఇస్తూ ఓం అపర్ణాయే నమః నిత్యము. దాంతోపాటు సంపత్కరీ సమారూఢ కూడా సింధుర వ్రజ సేవితాయే నమః. పెసలతో పాటు ఏ కలర్? గ్రీన్ కలర్ ఇవ్వాలి. గ్రీన్ కలర్ ఇవ్వాలి. ఏదైనా అవ్వచ్చు. ఇక దాని తర్వాత ఇది కూడా సంతానానికి పనికి వస్తుంది ఒకటి. రెండవది హైయర్ ఎడ్యుకేషన్లో బ్లాక్స్ వస్తుంటాయి, కొంతమంది ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, వాళ్ళు శనగలు ఇవ్వాలి. శనగలు ఇవ్వాలి. ఇది 3 రకాలుగా పనికి వస్తుంది. ఒకటి సంతానానికి పనికి వస్తుంది, రెండవదేమో హైయర్ ఎడ్యుకేషన్స్కి ఒక మంచి గురువు దొరకడానికి, మంచి సాధన చేయడానికి. కొంతమంది చూడండి, నేను అమెరికాలో పలానా యూనివర్సిటీలోనే నాకు సీట్ రావాలని ఉందండి అని తపన పడుతూ ఉంటారు. అటువంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది, శనగలు దానంగా ఇవ్వడం. ఎందుకంటే సహజ గురువు కదా, గురువు అంటే ఏంటి, ఒక యూనివర్సిటీ. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి కోరిక కూడా దీనివల్ల కొంత తీరుతుంది. అయితే రాహు కూడా ఇస్తే ఇంకా బాగా తీరుతుంది, చెప్తానండి మీకు. ఇక దాని తర్వాత శనగలకి ఏ కలర్ సార్? ఎల్లో కలర్ క్లాత్. వివాహం అవ్వటం లేదు, ఇక్కడ మాత్రం 2 రకాల దానాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒకటేమో బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము, ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఉలవలతో ఏంటంటే మల్టీ కలర్ క్లాత్, సహజంగా ఉలవలు దేనికి ఇవ్వచ్చు అంటే వివాహంతో పాటు ఏదైనా ఆటంకాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ 2 రకాలు కలిపిస్తే ఏమొస్తుందంటే బ్లాక్ అయిపోయింది మనీ, మీకు ఏదైనా ఆ బ్లాక్ అయిన మనీ క్లియర్ అవుతుంది. ఓకే, వివాహం అవ్వటం లేదు, వివాహం జరుగుతుంది. ధనం సంపాదించలేకపోతున్నాం, ధనం సంపాదించడం ప్రారంభం అవుతుంది. తెల్ల నువ్వులు ఇచ్చారనుకోండి, తెల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్ ఇచ్చారనుకోండి, అనారోగ్య సమస్యలు తీరుతాయి ఒకటి. రెండవది ఏంటంటే జాబ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, జాబ్స్ రావట్లేదండి అని. అప్పుడు ఏం చేయాలంటే తెల్ల నువ్వులు బ్లూ కలర్తో పాటు ఉలవలు కూడా దానంగా. ఇదొక కాంబినేషన్, అదొక కాంబినేషన్, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి దానం ఇచ్చేటప్పుడు, అలా ఇవ్వాలి. ఇక ఒక రకమైన భయంలో ఉంటారు కొంతమంది, చూసారు, ఎప్పుడు ఏం జరిగిపోతుందో ఏంటో అని భయపడుతూ ఉంటారు. వారు మినుములు దానంగా ఇవ్వమని చెప్పింది శాస్త్రం. మినుములు రాహుకి సంబంధంగా ఇస్తారు, మినుములు ఇస్తారు. ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో దానం ఇవ్వలేము అనుకోండి, గారెలు తయారు చేసి గారెలు పంచొచ్చు కూడా. ఈ రకంగా చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు కదా సార్? అయ్యో, మీకు విషయం చెప్తా చూడండి, దానం పుచ్చుకునే వ్యక్తి ఎలాంటి వ్యక్తికి ఇవ్వాలో శాస్త్రంలో చెప్పబడింది. ఓకే సార్, దానం అంటే బ్రాహ్మణులకే ఇవ్వాలి, వాళ్ళు ఆ బ్రాహ్మణంలో ముఖ్యంగా గాయత్రి చేయాలి. గాయత్రి ఖచ్చితంగా చేయాలి. అలాంటి వాళ్ళ గాయత్రి చేసే వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదమ్మా. గాయత్రి చేయకపోతే మాత్రం తీసుకోకూడదు, ఖచ్చితంగా తీసుకోకూడదు. ఇచ్చిన వాళ్ళకి మరి ఉంటుందా సార్, ఇంపాక్ట్ ఉంటుందా? వాళ్ళు చేస్తారో చేయరో మనకు తెలియదు. అబద్ధం ఆడితే వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి వచ్చే రిజల్ట్ వీళ్ళకి వస్తుంది, ఆయనకు వచ్చే రిజల్ట్ ఆయనకు వస్తుంది. రైట్ సార్. అయితే నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు గారెల్లా చేసి పంచి పెట్టామనుకోండి, తీసుకున్న వాళ్ళకి ఏమైనా దానంగా దానికి ఎఫెక్టే ఉండదు, దానికి పెద్ద ఎఫెక్టే ఉండదు. ఎందుకంటే అది ఒక ప్రేమగా పంచాలి అక్కడ, మనం ఏదో అట్లా కాకుండా. రైట్ సార్. మొత్తానికి మకర సంక్రాంతి రోజు ఈ దానాలు గనక ఇచ్చుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి.
రైట్ సార్, చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది మాత్రం. ఎందుకంటే పండగ అంటే మొత్తం అయితే ఎఫెక్ట్ ఉండదు అనే దానికి ఎందుకు ఎఫెక్ట్ ఉండదు, ఎలా చేస్తే ఎఫెక్ట్ ఉండదు చెప్తాను మీకు. గారెలు గారెలు చెప్పండి సార్. గారెలు డైరెక్ట్ గా ఇవ్వకుండా ఏదైనా ఆలయంలో ప్రసాదంగా ఫస్ట్ దాన్ని మార్చండి. కరెక్ట్. భగవంతుడి ప్రసాదంగా మారి మీరు పంచుతున్నారు. అక్కడ ఏమవుతుంది, ఒకటి మీ పంచడము అయిపోయింది, అది ప్రసాదంగా మారింది, ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి మంచిది, పంచినందుకు మీకు మంచిది. రైట్ సార్. అయితే ఇప్పుడు ప్రారంభం ఎలా తయారవుతోందంటే సార్, భగవంతుడు ప్రసాదం అయినప్పటికీ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, అజ్ఞానంలో. అది భగవత్ ప్రసాదం, అందులో మళ్ళీ అవి వచ్చేయడాలు ఇవి వచ్చేయడాలు లాంటివి ఉండవు. ఆయన చూపు పడితే ఇంకేంటి అనే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. వద్దండి అసలు దాన్ని తిరస్కరించడం ఏంటి? భగవంతుడి దగ్గర ప్రసాదం వద్దంటే దోషం. ఎగ్జాక్ట్లీ. అది నువ్వులతో కనుక చేస్తే ఇంకంతే, ఇంకా హైరానా పడిపోతారు. అయ్యబాబోయ్ నువ్వులు వచ్చేసి అది కొంచెం అంటే నువ్వుల విషయంలో మాత్రం కొంచెం స్త్రీలకు ఇచ్చేటప్పుడు చూసి ఇవ్వాలి. కొంచెం గర్భవతులు ఉంటే ఇబ్బంది పడతారు, పురుషుడికి ఇవ్వచ్చు. అదే ఒకవేళ భగవత్ ప్రసాదం అయితే గర్భవతులు కాదు, మామూలుగా అయ్యో హ్యాపీగా తీసుకోవచ్చు. నువ్వులైతే ఏమైంది, ప్రసాదంగా మారిపోయింది కదా, అంతే. అసలు ఇచ్చేవాడికి దోషం లేదు, తీసుకునే వాడికి దోషం లేదు. రైట్ సార్. మొత్తానికి చాలా ఎలా వినియోగించుకోవచ్చు ఈ మకర సంక్రాంతికి, పైగా ఎంతో పవర్ఫుల్ డే కాబట్టి, ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైన రోజు కాబట్టి ఖచ్చితంగా దాన్ని అందరూ వినియోగించుకోవాలి. సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ మకర సంక్రాంతి నుంచి, ఇంకా మకర సంక్రాంతి ఒక బ్రేక్ ఇచ్చేయాలి సమస్యలకి, ఎండ్ కార్డ్ పడిపోవాలి సమస్యలు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.